అన్నయ్య చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత అభిమానులందరూ కూడా అన్నయ్య గారిని కలవాలని చాలా రోజుల నుంచి బ్లడ్ బ్యాంక్లో రిక్వెస్ట్ పెట్టుకోగా, అలాగే ఇప్పటి వరకు ఎవరైతే ఎక్కువసార్లు బ్లడ్ డొనేషన్ చేశారో, ఎక్కువసార్లు ఎవరైతే బ్లడ్ ఇచ్చారో, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎవరైతే ఏర్పాటు చేశారో అటువంటి అభిమానులందరినీ చిరంజీవి గారు కలవాలని చెప్పి కబురు పంపించడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500-600 మంది ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరితోనూ చిరంజీవి గారు ఓపికగా 3 గంటల సేపు దాదాపు చిరంజీవి గారు నిలబడి ఓపికగా ప్రతి ఒక్క అభిమానితో దిగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కరచాలనం చేసి ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చారు. ఇక్కడ అభిమానులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అన్నయ్య గారిని చూస్తుంటే నిజంగా ఎంత ఎదిగినా ఒదిగిన తత్వం అనేది నిర్వచనం చెప్పి చిరంజీవి గారిని మేము చెప్తున్నాం. ఈ సందర్భంగా మాది వచ్చి అనంతపురం అండి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చాలామంది వచ్చారండి. మీ ఏపీలో జనసేన పార్టీ ఏ విధంగా ఉందన్న? నెక్స్ట్ సీఎం ఎవరు? చాలా బలంగా ఉందండి. ప్రభుత్వంలోకి రావడానికి సిద్ధంగా ఉందండి. ఇప్పుడు మెగాస్టార్ది అక్కడ ఏమన్నా కనిపిస్తుందా? మెగాస్టార్ పోస్టర్లు కనిపిస్తున్నాయండి, సినిమాలు వస్తుంటాయండి. మెగాస్టార్కి రాజకీయ రంగు పులమకండి. ఇంకా అన్నయ్య గారు శిఖరం అలానే ఉన్నిద్దాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడిగా ప్రభుత్వం స్థాపించబడుతుంది. నెక్స్ట్ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్? అది అధిష్టానం నిర్ణయించి వాళ్ళిద్దరూ ఆలోచన చేసి చెప్తారండి. అది ప్రస్తుతం మేము అందరం కూడా జనసేన టీడీపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించే ఆలోచనలో మేము అందరూ ఉన్నామని చెప్పి. అరే 100% అన్న, డిక్కు రాసుకోండి. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం స్థాపించబోతుంది. నేను నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చాను. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో ఎన్నోసార్లు రక్తదానాలు చేయటం, ఇంకా వేరే వాళ్ళతో కూడా చేయించడం జరిగింది. గతంలో అలీ గారి బర్త్డే అప్పుడు ఎంతోమంది మరి రక్తదానం చేసేటటువంటి వ్యక్తులను తీసుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా మా చిరంజీవి బ్లడ్ బ్యాంకు మేము వస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత వాళ్ళు అందరూ వచ్చి కలుస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక అభిమానులు అన్నప్పుడు ఒక యూతే ఉండదు ఇందులో. ఇప్పుడు ఏజ్ను బట్టి కూడా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళని కూడా మీరు బేరీజ్ చేసుకొని అభిమానులలో కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ ఆధార్ కార్డు ప్రకారమో లేకపోతే వాళ్ళ వయసును బట్టో ఒకసారి చిరంజీవి గారిని కలిసే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి కూడా మేము చిరంజీవి గారిని కలవలేదు అని చెప్పి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అభిమానులు. ఇప్పుడు 50 కంటే లోపు ఉన్న వాళ్ళు ఓకే, మరి 50 కంటే పైన ఉన్న వాళ్ళు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళు కలవాలనేటువంటి తాపత్రయంతో ఇంత దూరం వచ్చారు. వాళ్ళు ఈ యువకులతో పోటీ పడలేకపోతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఒక 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ప్రత్యేకంగా వాళ్ళను సీనియర్ సిటిజన్స్ కూడా చిరంజీవి గారు దగ్గరుండి మరి వారి యొక్క ఫోటో షూట్ ఇవ్వడం కానీ ఆ అభిమానాన్ని పంచుకోవడం కానీ చేస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. ఇది మా చిరంజీవి అభిమానులందరి కోరిక. నా పేరు రాజా, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా కలిసి విష్ చేద్దామని విశాఖపట్నం నుంచి వేయి ప్రయాసాలు కూర్చొచ్చాను. చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య మరో 100 సంవత్సరాలు ఇలాగే హ్యాపీగా మన ఫ్యాన్స్ అందరి ఆశీర్వాదంతో హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవ. మేము షోలాపూర్ మహారాష్ట్ర కింద వచ్చిన అభిమానులము. నా పేరు డిఆర్ని ప్రెసిడెంట్, మహారాష్ట్ర ప్రెసిడెంట్. నేను ఇక్కడ మా అభిమానులు సార్కు శుభాకాంక్షలు తెలియజేయాలని వచ్చాము. పద్మభూషణ్ అవార్డు దొరికిన మాకు అందరికీ సంతోషమే ఉంది. షోలాపూర్ తరఫున అందరు అభిమానుల తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో కూడా మేము ఎవరో ఆర్గనైజ్ చేసాం క్యాంప్, ఎన్నో సేవా కార్యక్రమం చేస్తాము. ఒక 5-5 మందికి పిలిచారు, అంత సంతోషము. ఇంకా ఎన్నో మంది అన్న అభిమానులు ఉన్న వాళ్ళు ఒక ఫోటో సెక్షన్ ఇంకొకటి జరుపుకోవాలి మా అందరి తరపున నేను కోరుకుంటున్నా. జై చిరంజీవ, జై చిరంజీవ. జై చిరంజీవ, జై జై చిరంజీవ. మన ఇండియన్ మెగాస్టార్ పద్మభూషణ్ మరి పద్మవిభూషణ్ అవార్డు తీసుకోవడం చాలా సందర్భంగా ఉంది. మేము కొమరంభీం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సునీల్ కుమార్ మరి మా జిల్లా తరపు నుండి కూడా మేము రావడం జరిగింది. మా ఆరాధ్య దైవంగా భావించే మా అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడున్న పద్మవిభూషణే కాకుండా కూడా రానున్న రోజులలో భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన ఎంతో గౌరవించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. మరి సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మరి తెలంగాణ రాష్ట్రానికి మేమందరం కూడా చిరంజీవి అభిమానులు అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై చిరంజీవ, జై జై చిరంజీవ. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఏ విధంగా ఉంది? ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజులలో కంపల్సరీ మన పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ కీ రోలు చేస్తాడు కంపల్సరీ. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. మా గత 1 ఇయర్ ముందు జరిగిన ఎన్నికల్లో కూడా మనం ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు కానీ వార్డు నంబర్లు కానీ సీట్లు సంపాదించడం జరిగింది. ఈసారి ఏకగ్రీవంగా 1 సైడ్ వారితోటి జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది.
అది ఉమ్మడి కలిసి టీడీపీ ఉమ్మడిగా వీళ్ళు పొత్తుతో కలిసి జనసేన పార్టీ కంపల్సరీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అనుకున్న రేంజ్లో వెళ్తారు. ఇప్పుడు మెగాస్టార్ గారికి ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం బిరుదిచ్చిందో ఇప్పుడు జనాలు కూడా మన పవన్ కళ్యాణ్ గారికి కూడా పట్టాభిషేకం కట్టడానికి ముందుకున్నారు. ఆయన చేసే కష్టం, ఆయన కృషి, ఆయన రూపాయి ఆశించకుండా జనాలకు వేసే, రైతులకు వేసే ఈ ప్రతి రైతుకు మరియు అదేవిధంగా నిరుపేదలకు ఆయన ఉచితంగా జీవనుండలు పెడుతున్నాడు కనుక ఆయన జనం కూడా ఆలోచించి కంపల్సరీ ఈసారి ఓటేసి ఆంధ్రాలో కూడా మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని నేను తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవర్ స్టార్.